హ్మ్. బీపీ, షుగర్ ఇవన్నీ ఏవి ఉన్నా క్రమేణా అది అవన్నీ ఎఫెక్ట్ అయ్యి హ్మ్. మేబీ స్ట్రెస్ కూడా ఎక్కువ యాడ్ అయిపోతే ఇలా మనకి దీని బారిన పడే అవకాశం ఉంది అని అంటారు. కరెక్ట్. కరెక్ట్. ఓకే కరెక్ట్. సార్. ఆ! సార్ దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా గుర్తుపట్టొచ్చు? యెస్. మతిమరుపు నుంచి నా దగ్గర ఎనీ పేషెంట్ వస్తారు మతిమరుపు కోసం. నేను డైలీ రొటీన్ యాక్టివిటీ అంటే మార్నింగ్ నుంచి మీరు సాయంత్రం పడుకో టైంలో ఏం పని చేస్తా, దానికి ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు ఆయనకి మతిమరుపు సింప్టమ్స్ ఉన్నాయి. హ్మ్. మతిమరుపుకి మోస్ట్ కామన్ సింప్టమ్స్ ఉన్నాయి. ఓకే. పేరు మర్చిపోతుందా? హ్మ్. అరే! వచ్చారా పేరేంటి? మర్చిపోతుందా? తర్వాత ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి? ఈ మర్చిపోతుందా? తర్వాత సెకండ్ ఏమొస్తుందంటే బయట కొద్దిగా సపోజ్ బయట బ్యాంక్ ఉన్నాయా? పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి. ఇక్కడ రిటర్నింగ్‌లో ఇలా రోడ్ మిస్ వస్తుందా? ఇలా హ్మ్. వేరే జాగాలో మిస్ వస్తున్నాయి ఇక్కడ. హ్మ్. ఇలా 2, 3 సింప్టమ్స్ చాలా కామనే. ఆ! హ్మ్. హ్మ్. అవును సార్. ఈ హ్మ్. ఈ 3 సింప్టమ్స్ అయితే కామన్ హ్మ్. జనరల్‌గా మర్చిపోవడం గాని, పేరు మర్చిపోవడం గాని, మామూలుగా జనాలేమనుకుంటారంటే హ్మ్. నేను ఇప్పుడు స్ట్రెస్‌లో ఉన్నాను గదా! అందుకు హ్మ్. నాకు ఇలా మర్చిపోయానేమో అనుకుంటారు సార్. కానీ కరెక్ట్. ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చా సార్ దాంట్లో? కరెక్ట్. మీరు ఇక్కడ ముందుగా స్ట్రెస్ చెప్పారు. స్ట్రెస్ నుంచి దే సంథింగ్ కాల్డ్ సూడో డిమెన్షియా. ఓకే. సూడో డిమెన్షియా అంటే ఇలా ట్రూ డిమెన్షియా లేవు. ఈ స్ట్రెస్ నుంచి ఎన్ని జనాల్లో ఈవెన్ యంగ్ ఏజ్‌లో స్ట్రెస్ నుంచి మతిమరుస్తున్నారు. బట్ ఈ ట్రూ డిమెన్షియా కరెక్ట్ డిమెన్షియా లేవు. ఈ జస్ట్ స్ట్రెస్ నుంచి కొద్దిగా మర్చిపోతుందా. ఆ! బట్ ఇలా కరెక్ట్ డిమెన్షియా లేవు. ఈ కరెక్ట్ డిమెన్షియా అంటే ఇలా మోస్ట్‌లీ ఏజ్ తర్వాత 40 ఇయర్స్, 50 ఇయర్స్ ఏజ్ తర్వాత అట్లా స్ట్రెస్‌కి అనే డిమెన్షియాకి సంబంధం ట్రూ డిమెన్షియాకి సంబంధం లేవు. లేదు. ఆ! ఓకే. ఆ! ఈ స్ట్రెస్ నుంచి మతిమరుపు ఇలా జస్ట్ మామూలుగా స్ట్రెస్ దానివల్ల మర్చిపోతుంది. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. ఇలా ఓకే. ఈవెన్ ఇంకా ఐటీ ఇక్కడ గచ్చిబౌలిలో చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ చాలా ఐటీ‌ల స్ట్రెస్‌లు నైట్ డ్యూటీస్ ఉన్నాయి. షిఫ్ట్ ఉన్నాయి. దానికి స్ట్రెస్ నుంచి అలా కొద్దిగా అరే మర్చిపోతున్నా. ఇలా వేరే ఉన్నాయి. ఇలా ట్రూ ఓకే. డిమెన్షన్ లేవు. ఇలా కొద్దిగా స్ట్రెస్ దానివల్ల వస్తుంది. బట్ ఇలా ట్రూ డిమెన్షన్ ఇప్పుడు మతిమర అంటే అల్జైమర్స్ అండ్ డిమెన్షియా కోసం డిస్కస్ చేస్తారు. దానికి స్ట్రెస్ నుంచి సంబంధం అచ్చా! లేవు. స్ట్రెస్ వల్ల అప్పటి వరకే ఉంటుందా? అది ఓన్లీ ఆ టైం వరకే ఉంటుంది కరెక్ట్ గానీ, టైమ్‌కి. యెస్. కంప్లీట్‌గా ఈ డిసీజ్‌కయితే సంబంధం లేదు. కరెక్ట్. కరెక్ట్. మరి ఎందుకొస్తుంది సార్ దీని ముఖ్య కారణాలు? నేను జస్ట్ చెప్పాను కిందకి ఇలా ఇంకా జెనెటిక్స్ ఉన్నాయి. తర్వాత జెనె కొద్ది అని జెనెటిక్స్ కానీ అని లేకపోతే వాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే. హ్మ్. వీటి వల్ల. ఓకే. దానికోసం రెగ్యులర్ ఇక 40 ఇయర్స్ ఏజ్ తర్వాత రెగ్యులర్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఓకే. ఈవెన్ ఓకే. థైరాయిడ్ ఆల్సో అండ్ విటమిన్ డి, విటమిన్ బి12 చెక్ చేయాలి. ఓకే. ఎవ్రీ ఇయర్ చెక్ చేసి ఇలా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్స్ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్, విటమిన్ డి, బి12, థైరాయిడ్ కంట్రోల్‌గా పెట్టాలి. సపోజ్ ఈ కంట్రోల్‌లో ఉన్న చాలా ఫ్లక్చుయేషన్ లేవు. మతిమరుపుకి, డిమెన్షియాకి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. ఓకే సార్. హ్మ్. సార్ మరి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో యాహ్! ఉన్నాయి? ఇలా చాలా అన్‌ఫార్చునేట్‌గా నాకు అల్జైమర్ కోసం ఇలా కొన్ని ఇలా న్యూరో డిజనరేటివ్ ఇలా జెనెటిక్ సంబంధం ఉన్న అల్జైమర్స్‌కి 100% క్యూర్ ఎప్పుడు లేవు. హ్మ్. చాలా రిసెర్చ్ నడుస్తున్నాయి ఇప్పుడు యూఎస్‌లో ఇంకా రీసెంట్‌లీ నేను విజిట్ చేశాను. స్టడీ చేస్తే దేర్ సంథింగ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్. ఓకే. ఇక్కడ కొన్ని మెడిసిన్స్ కొన్ని ఇంజెక్షన్స్, కొన్ని వ్యాక్సినేషన్ రేడియోస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇంకా దేర్ సంథింగ్ కాల్డ్ డిఫరెంట్ ఫేజ్‌లో ఉన్నాయి స్టడీస్. ఇలా ఓకే. ఫేజ్ 2, ఫేజ్ 3లో ఉన్నాయి. బట్ ఓకే. ఇంకా 100% రిజల్ట్ రాలేదు. ఓకే. డెఫినెట్‌గా అల్జైమర్స్ కోసం ఈ కొన్ని రిసెర్చ్ కంటిన్యూ ఉన్నాయి ఇప్పుడు. బట్ ఇప్పుడు కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి డిమెన్షియా కోసం. ఈ మెడిసిన్ నుంచి కొద్దిగా సింప్టమ్ కంట్రోల్ వస్తుంది. అని తర్వాత ప్రోగ్రెషన్ ఎక్కువ ఫాస్ట్ లేదు. ప్రోగ్రెషన్ కొద్దిగా స్లో వస్తుంది. ఓకే అట్లా. సార్. హ్మ్. సార్ మరి ఇది కూడా ఇతర డిసీజెస్ లాగే లైఫ్ టైమ్ ఈ మెడికేషన్ యెస్. వాడాలా? లేకపోతే మోస్ట్‌లీ ఇలా అల్జైమర్ కోసం, డిమెన్షియా కోసం, మతిమరుపు కోసం లైఫ్ లాంగ్ మెడికేషన్ తీసుకోవాలి. సేమ్ ఓకే. నేను ఇప్పుడు చెప్పాను ఇప్పుడు అట్లా షుగర్‌కి లెవెల్ ప్రకారంకి మెడిసిన్‌కి డోసేజ్ చేయాలి. సేమ్ ఇలా అల్జైమర్స్‌లో, డిమెన్షియా ఇంకా పేషెంట్‌కి సింప్టమ్ ప్రకారంకి మెడిసిన్‌కి డోస్ అడ్జస్ట్ చేయాలి. ఇంకా ఒకటి అడిషనల్ మెడిసిన్ తీసుకోవాలి. వేరే వేరే సింప్టమ్స్ ఉందా? సపోజ్ కొన్ని కొన్ని డిమెన్షియా మతిమరుపు పేషెంట్స్‌కి నిద్రలో ప్రాబ్లమ్ వస్తది. దానికోసం డిల్యూజన్ హెల్యూషన్స్ అంటే ఈయన ఇక సపోజ్ ఇక్కడ జనం లేవు అని చెప్తే, "అరే! ఎక్కడ వచ్చారా?" తర్వాత ఇంకా ఎంక్వైరీ చేస్తే, "అరే! మీ నాన్నగారు ఇక్కడ ఉంది, అమ్మగారు ఉంది." ఆల్రెడీ నాన్నగారు, అమ్మగారు లేవు. చనిపోయింది. తర్వాత చెప్తే కదా నాన్నగారు, అమ్మగారు అవుతారు. కొద్దిగా డిల్యూజన్ హెల్యూషన్ సింప్టమ్స్ ఇక్కడ ఉన్నాయి అట్లా. హాలుసినేషన్ ఎక్కువొస్తుంది. ఎక్కువైపోతుంటుంది. దానికి కొన్ని సిమ్ప్టమాటిక్ మెడిసిన్స్ పెట్టాలి. ఓకే. మతిమరుపు కోసం వేరే వేరే సింప్టమ్ ప్రకారంకి వేరే వేరే మెడిసిన్స్ పెట్టాలి. ఇక్కడ నుంచి సిమ్ప్టమ్ కంట్రోల్ వస్తుంది. అండ్ కొద్దిగా ప్రోగ్రెషన్ అంటే చాలా ఫాస్ట్‌గా గ్రోత్ లేవు. కొద్దిగా స్లో వస్తుంది. ఓకే ఇలా సార్. ఇప్పుడు జామర్ కోసం. యాహ్! ఓకే సార్. మరి హ్మ్. దీనికి ఇంట్లో ఏమన్నా ఫుడ్‌తో ఏమన్నా మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటారా? తినే కరెక్ట్. వాటితో. యెస్. నేను డెఫినైట్‌లీ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ
ఎనీ న్యూరాలజీ ప్రాబ్లమ్, ఎనీ న్యూరాలజీ జబ్బు కోసం, ఏమైనా హార్ట్ సంబంధించిన జబ్బు కోసం, Hmm. ఎనీ ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉన్నాయి. మంచి సో దానికోసం హాఫ్ ఎన్ అవర్ ప్రతిరోజు Mm. 5 days ఇన్ వీక్, 5 రోజు అలా ఒక 1 వీక్లో అని హాఫ్ ఎన్ అవర్ ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి. Mm. ఎక్సర్సైజ్ ఎనీ ప్రకారకి ఇలా కొద్దిగా వాకింగ్ చేయాలి, ఫాస్ట్గా వాకింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి, కొద్దిగా యోగా చేయాలి. ఈ ఎక్సర్సైజ్ చాలా కంపల్సరీ. అని మెంటల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. వీళ్ళు మర్చిపోయిన డిమెన్షియాకి మతిమార్ కోసం ఎప్పుడు యాక్టివ్ ఉన్నా, మెంటల్ యాక్టివ్ ఉన్నాయో ఛాన్స్ తక్కువ వస్తుంది. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో రిటైర్మెంట్కి కాన్సెప్ట్ లేవు. రిటైర్మెంట్ అంటే ఒక 60 ఏజ్ అయింది, 65 ఇయర్స్ అయింది, రిటైర్ వస్తుంది. సపోజ్ ఒక జాబ్ నుంచి రిటైర్ అండి, తర్వాత ఇంకా రిటైర్మెంట్ తర్వాత ఇంకా కొన్ని పని చేస్తే అట్లా పోస్ట్ రిటైర్మెంట్ ఇంకా ఆఫీస్లో సపోజ్ కొద్దిగా సోషల్ యాక్టివిటీ చేస్తాకి, కొన్ని ఎన్జిఓలో పని చేస్తా, అట్లా యాక్టివ్ బ్రెయిన్ యాక్టివ్ వస్తుంది. బ్రెయిన్ యాక్టివ్ ఉన్నాయంటే వీళ్ళ మతిమార్కి డిమెన్షియాకి ఛాన్స్ తక్కువ వస్తుంది. ఇంట్లో కూర్చో తర్వాత జస్ట్ మొబైల్లో ఉన్నాయి, టీవీలో ఉన్నాయి, కొద్దిగా డిమెన్షియాకి ఛాన్స్ చాలా ఎక్కువ వస్తుంది. బ్రెయిన్ యాక్టివ్ చేయాలి, కొద్దిగా యాక్టివిటీ చేయాలి అంతే.